మేడారం జనారణ్యమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు గోవిందరాజు, సమ్మక్క బిడ్డ వరాలపల్లి సారక్క నిన్న గద్దెలపైకి చేరడంతో మహాజాతర తొలి అంకానికి తరలేచింది. పిల్లా పాప చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్ళన్నీ ఆదివాసీ తల్లుల చెంతకు చేరుతున్నాయి. నిన్న ప్రారంభమైన మేడారం మహాజాతర ఈ నెల 31 వరకు జరగబోతుంది. సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాయిద్యాలు, కొమ్ము బూరల మధ్య ఆదివాసీ సాంప్రదాయాలతో పూజలు నిర్వహించడంతో జాతర ఊగిపోతోంది. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వనదేవతను చిలకలగుట్ట నుంచి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో గద్దెలపైకి తీసుకొస్తారు. కుంకుమ భన్న రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరన్ ఘన స్వాగతం పలకబోతుండగా ఎస్పీ సుందర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరపబోతున్నారు. ఈ సమయంలో ఆది పరాశక్తి వనం విడిచి జనంలోకి అడుగు పెడుతుంది. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.